శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ వీడియో ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ రాశి వారికి యాజిటీజ్గా గురువు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. సో ఈ కారణం వల్ల గురువు ప్రస్తుతం రుజు మార్గంలో నడుస్తున్నాడు. అంటే మొన్నటిదాకా కొద్దిగా వక్రగమనంలో ఉండడం, సో ఇప్పుడు డైరెక్ట్ మోషన్లోకి రావడం వల్ల 100% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల జాతకుడికి సప్తమ భావ ఫలితాలు, దశమ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే వివాహ విషయంలో అనుకూలత, భార్యాభర్తల సంబంధాలు, విదేశ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిలో ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు, ప్రమోషన్లు రావడం జరుగుతుంది. అయితే దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇది సినిమా, టీవీ, మీడియా, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అలాగే గురువు కారకత్వాలు కొన్ని ఉంటాయి. సంతాన కారకుడు, ధనకారకుడు, ఒక విధంగా అదృష్టానికి కారకుడు, దైవ భక్తి, దైవ బలం, గురువు ద్వారానే జాతకుడు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు గురుగ్రహం ద్వారానే జాతకుడికి ఫలితాలు అందివ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల పిల్లల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైన చికాకులు లేకుండా జాతకుడికి ఏదో ఒక మార్గం ద్వారా ఆదాయం ఏర్పడుతుంటుంది. సో మొత్తం మీద గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఏ విషయంలో కూడా జాతకుడికి ఫేవరబుల్గానే ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఇక శుక్రుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. ముందుగా 19వ తారీఖు దాకా ఉన్నప్పుడు కూడా ఈ 15 రోజులు కూడా 6వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా మరి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలతో పోటీ పడి వారిదే పైచేయి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అనుకూలంగా స్త్రీలకైతే వారు ఇతరులపై విజయాన్ని, అంటే పోటీలో సక్సెస్ అవ్వచ్చు. ఏదన్నా కోర్టు సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో స్త్రీలదే విజయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాబోయే 15 రోజుల్లో జాతకులు స్త్రీలతో విరోధాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. వ్యక్తిగతంగా స్త్రీలకి అనారోగ్యపరమైన ఇబ్బందులు కొంతవరకు వచ్చే సూచన ఉంది. అయితే గురుబలం ఉండడం వల్ల పెద్దగా దాని ఇబ్బంది అనిపించదు. ముఖ్యంగా మరి శని 9వ స్థాన సంచారగతుడు. సో ఇది ఒక విధంగా 9 వాయుతత్వ రాశి అవటం వల్ల, వాయుతత్వ గ్రహం అవటం వల్ల విదేశ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఒకవేళ వీసా కోసం కానీ, లేదంటే విదేశం వెళ్ళే ప్రయత్నంలో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, లేదంటే ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, లేదా విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో మొత్తం మీద మేజర్ గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరిగింది. అది రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు రాహు ఒక మాయాగ్రహం అవటం వల్ల ఆ రాహు ఏం చేస్తుంటాడు, ఏదైనా ఒక విషయాన్ని 10 ఇంతలుగా పెద్దది చేసి చూపిస్తుంటాడు. అది భయాన్ని కానీ అదృష్టాన్ని కానీ ఏ విషయాన్నైనా సరే చాలా హైప్ చేస్తూ ఉంటాడు. ఇంద్రజాలానికి, మాయాజాలానికి, మోసానికి రాహువే కారణం అవుతుంటాడు. అటువంటి రాహు దశమ స్థానంలో సంచరించడం, ఆ దశమ స్థానాధిపతి గురువు లాభస్థానంలో ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఇది ముఖ్యంగా ఈ కష్టపడకుండా ధనాన్ని సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి, అంటే ఏదైనా మీడియేటర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు,
సో వాళ్ళకి విపరీతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏ విషయంలో కూడా సరైన అవగాహన లేకపోయినా అదే విషయంలో చాలా అవగాహన ఉన్నట్టు బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఆ కారణం వల్ల వీళ్ళని ఆ పని చేసి పెట్టమనో, ఆ రంగంలో ఏదైనా కృషి చేయమనో వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంటుంది. అయితే వీళ్ళకి చాలా వరకు దాన్ని సాధ్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అసాధ్యమైనవి కూడా సాధ్యపడే విధంగా చేసే యోగ్యత ప్రస్తుతం రాహు గ్రహం ద్వారా ఈ మిథున రాశి వారికి ఉంది కాబట్టి వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ స్థాయికి మించినటువంటి అభివృద్ధి ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. ఇక బుధుడు కూడా చాలా వరకు ఈ జాతకుడికి అనుకూలంగా ఉంటూ మరి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో సంచరించడం, అలాగే కుజగ్రహంతో సంచరించడం వల్ల సప్తమ భావానికి సంబంధించిన ఫలితాలు అంటే పార్ట్నర్స్తో ఏదైనా జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, అన్నదమ్ములతో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్న వారికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఏదో విధంగా ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్తో పార్ట్నర్స్ మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఈ సమయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే రవి ఇంచుమించుగా మకర సంక్రాంతి వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం సాధ్యమైనంత వరకు ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ అలాగే అన్నదమ్ముల విభేదాల విషయంలో కానీ ఏమాత్రం చేసుకోకుండా దీన్ని నెమ్మదిగా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటే ఆ సమస్యలు అవే పరిష్కారం అవుతాయి. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ లవ్ అఫేర్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే అఫేర్స్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పెళ్లి విషయంలో తొందరపడకుండా కొంతకాలం పాటు వివాహాన్ని వాయిదా వేసుకోవడం కానీ ఆ విషయాన్ని చర్చించకుండా కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. సో ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మిగతా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా అవే సాల్వ్ అవుతాయి. అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, శివుని యొక్క ఆరాధన, శివునికి అభిషేకం చేసుకోవడం వలన జాతకుడు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావంలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా
సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.